ప్రజా సంకల్పం ఈరోజు ఒక సంచలనమైన విశ్లేషణ ఇవ్వబోతుంది. అదేంటంటే చెరువుల పరిరక్షణ మీద. గత కొన్ని సంవత్సరాలుగా, కొన్ని దశాబ్దాలుగా ఎంతోమంది పర్యావరణవేత్తలు, ఎన్జిఓస్, ప్రజా సంకల్పం కూడా, హైదరాబాద్ జిందాబాద్, అంటే చాలా ఉన్నాయండి. అదే డాక్టర్ లుబ్రా సరత్ మేడం గారు, దొంతి నరసింహారెడ్డి సార్ గారు, పద్మనాభరెడ్డి సార్ గారు, కలపల బాబురావు సార్ గారు, వి రవికృష్ణ అక్కడ అమీన్పూర్ లేక్ గురించి, ఇక అక్కడ మణికొండ ఎంకనపూర్, అక్కడ నుంచి చాలామంది ఎన్జిఓస్, అంటే హైదరాబాద్ అండ్ హెచ్ఎండి చుట్టూ చాలామంది ఎన్జిఓస్ నిస్వార్థంగా కొన్ని దశాబ్దాలుగా, కేఎల్వై సార్ గారేమో రామంతపూర్ చిన్న చెరువు, పెద్ద చెరువు, అట్లా మేము కూడా ఉన్నాము. ఇన్ని చెరువుల గురించి నిస్వార్థంగా పోరాటం చేస్తుంటే ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత మరీ ఘోరంగా అన్ని ఎంకరేజ్మెంట్, బడా బిల్డర్స్ అంతా మొత్తం ఎంకరేజ్మెంట్ చేస్తారు. అది కేటీఆర్ పుణ్యమే. తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే కొనసాగిస్తుంది. అయితే ఏం చేశారు, వీళ్ళు ఒక హైడ్రాన్ని ఒక తీసుకొచ్చారు. దానికి కమిషనర్ రంగనాథ్ సార్ గారిని పెట్టారు. అయితే ఫస్ట్ రోజే చెప్పాను మేము, ఎందుకంటే హైడ్రా ఒక విధి విధాలు కరెక్ట్ లేవు, అంటే న్యాసాన్ని కూడా తప్పు పట్టింది. తర్వాత వీళ్ళు వివరణ ఇచ్చారు, అన్ని తప్పుడు వివరణలే. ఈరోజు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే ఎఫ్టీఎల్లో అంటే చెరువు ఎఫ్టీఎల్లో ఉన్న వాటికి అనుమతులు ఉంటే ఆ ఇల్లు కూల్చారంట. ఏమన్నా తెలియదు అసలు అనుమతులు ఇచ్చిన అధికారుల మీద ఎలాంటి చర్యలు ఉండవు. అన్ని శాఖలు అక్కడ జిహెచ్ఎంసీ, హెచ్ఎండి, ఇరిగేషన్, రెవెన్యూ, అందరూ, పొల్యూషన్ కంట్రోల్ కూడా, వీళ్ళందరి మీద చర్యలు మాత్రం తీసుకుంటామని ఈ రోజు వరకు కూడా లేదు. ప్రభుత్వం వల్లే, అధికారం లేదు. అంటే అందులో అందరికీ భాగస్వామ్యం ఉంది మా అవినీతిలో. ఎస్, మేము ఇది కరాఖండిగా చెప్తున్నాం. అయితే ఈరోజు ఏం చెప్పారు అతను, కూల్చివేయము. ఈ రోజట రిటైర్డ్ ఇంజనీర్లు, ప్రొఫెసర్లు, వాతావరణ నిపుణులు, అన్ని శాఖల మేధావులతో ఎవడు మేధావులు చెరువుల పరిరక్షణ కోసం ఇది వ్యాఖ్యలు చేసేది మేధావుల వీళ్ళు అందరు కలిసి ముఖ్యమంత్రి గారికి సమర్పిస్తారంట. ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఫూల్ చేస్తున్నారు, వీళ్ళందరూ కలిసి మిమ్మల్ని ఫూల్ చేస్తున్నారని ప్రజా సంకల్పం అంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. అసలు చెరువుల పరిరక్షణ నిర్లక్ష్యం చేస్తున్నారు. భౌగోళికంగా ఎన్నో ఇబ్బందులు రాబోతున్నాయి రాబోయే రోజులు, అది దృష్టిలో పెట్టుకోండి. చెరువులు మొత్తం ఎవరు కబ్జా చేశారు? పేదవాళ్ళు కాదు, బడాబాబులు చాలా చేశారు. వాళ్ళ కోసం ఇదంతా. నేను అనేది పేదవాళ్ళ కోసం కాదు, బడాబాబుల కోసమే. పేదవాళ్ళు ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి ప్రత్యేకంగా ఇవ్వాల్సిందే. ఎవరైనా సరే చెరువుల కట్టుకున్న మిడిల్ క్లాస్ పీపుల్ అని పేదవాళ్ళు. బడాబాబులు వందల వేల కోట్లలో ఉన్న వాళ్ళు ఆక్రమించుకున్న వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టరు? అవినీతి అధికారుల మీద కేసులు ఎందుకు పెట్టరు? ఇప్పుడేమో మేము ఎఫ్టీలో కూల్చాము. మరి ఇన్ని రోజులు ఏం చేసారు వీళ్ళు? అంటే న్యాయస్థాన ఆదేశం కూడా లెక్క చేయట్లేదు, న్యాయస్థానంలో గౌరవించట్లేదు. హైడ్రా ఒక పెద్ద హైడ్రామా చూపిస్తాము మేము. చూడండి, సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం. ఎన్ని ఫైల్, ఒక్కొక్క కోర్టుది ఒక్కొక్క ఫైల్, ఇది ఒక కోర్టుది. చూడండి, ఇవి మా పరిస్థితులు. టైంపాస్ చేస్తూ హైడ్రా కమిషన్ కూడా టైంపాస్ చేసారు. ఇన్ని రోజు ప్రజలను మోసం చేసారు, ప్రభుత్వాన్ని మోసం చేసారు, న్యాయస్థానాన్ని మోసం చేశారు. ముఖ్యమంత్రి గారు ఈ నివేదిక మీద మీరు ఈరోజు తను మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు కలుస్తున్నామని చెప్పారు. ఈ నివేదిక మొత్తం మీ కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరగబోతుంది. ఈ యొక్క హైడ్రా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రజా సంకల్పం మీకు హెచ్చరిస్తుంది, విజ్ఞప్తి కాదండి, హెచ్చరిస్తుంది. ఎందుకంటే మేము తిరుగుతున్నాము సంవత్సరాల తరబడి చెరువుల పరిరక్షణ కోసం. మేము ఎన్నోసార్లు మొత్తుకున్నాం అవినీతి అధికారులు. మేము కంప్లైంట్ ఇచ్చారు, న్యాయస్థానంకి వెళ్ళినా కూడా చెరువులో కన్స్ట్రక్షన్ చేశారు. చెరువులలో ఉదాహరణకు రామంతపూర్ చిన్న చెరువు, పెద్దవారు చెప్తున్నాను, అసలు వందలలో మేము కంప్లైంట్ ఇచ్చిన రోజు నుంచి కూడా. అంటే ఇక్కడ ఎవరో తప్పు, అవినీతి అధికారులది. వాళ్ళ మీద చర్యలు ఉండవా? వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా? ఫస్ట్ వాళ్ళకి నిర్మాణాలను తీసేయాలా, వాళ్ళ ప్రత్యామ్నాయం చేయించాలా, అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి ఆ ఇళ్ళను కూల్చివేసి వాళ్ళకు ప్రత్యామ్నాయం చేయించాలని ప్రజా సంకల్పం డిమాండ్ చేస్తుంది. లేకపోతే ఇక రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఖతం అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. బాపట్ల కృష్ణమోహన్, ప్రజా సంకల్పం.